దర్శనార్థం శ్రీవారి మెట్ల నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లే భక్తులకు దివ్య దర్శనం టోకెన్ల జారీ కేంద్రాన్ని టీడీపీ తాత్కాలికంగా మార్చింది. అయితే ఆటో డ్రైవర్ల దోపిడీని నిలువరించడంతో పాటు దివ్య దర్శన టికెట్లు దుర్వినియోగం కాకుండా ఉండేలా చర్యలు తీసుకుంది. దీనికి గాను భక్తులకు అలిపిరి వద్ద ఉన్న భూదేవి కాంప్లెక్స్ లో తాత్కాలికంగా ఏర్పాట్లు చేసిన కౌంటర్ల ద్వారా టికెట్ల జారీని ప్రారంభించింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. శ్రీవారి దర్శనార్థం కాలినడక మార్గంలో శ్రీవారి మెట్టు ద్వారా అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకన్లను ఈ రోజు నుంచి పంపిణీ చేయడాన్ని ప్రారంభించారు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనము అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్దే దివ్య దర్శనం టోకన్లు కౌంటర్ వద్దే మనం ఉన్నాము. ఇక్కడ చాలామంది భక్తులు కూడా నిరీక్షించి దర్శనం టికెట్లను కూడా తీసుకుంటున్నారు. అంటే గతంలో కూడా శ్రీవారి మెట్టు మార్గంలోనే దివ్య దర్శనం టోకన్లు కూడా జారీ చేసే పరిస్థితి ఉంది. అయితే గత కొన్ని రోజులుగా తిరుపతి నుంచి శ్రీవారి మంగాపురానికి వెళ్ళే మార్గ మధ్యంలో శ్రీవారి మెట్టు వద్దకు తీసుకెళ్లే భక్తులను ఆటో డ్రైవర్లు అలాగే జీప్ డ్రైవర్లు ట్యాక్సీ డ్రైవర్లు కూడా వారిని నిలువు దోపిడీ చేస్తున్న నేపథ్యంలోనే వారిని ఇబ్బందులకు గురి చేయకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేదానికోసమే ఇక్కడ అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకన్లు కూడా జారీ చేయడానికి కూడా కౌంటర్ను కూడా ఏర్పాటు చేశారు. అంటే ఇక్కడ ప్రస్తుతం 5 కౌంటర్లతో టికెట్లను కూడా మంజూరు చేస్తున్నారు. అయితే ఇది తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కౌంటర్ మాత్రమే. దీనికి సంబంధించి శాశ్వత కౌంటర్ను ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గత 15 రోజుల ముందు కేంద్ర ఆర్కియాలజీ శాఖకు కూడా కొంత లేఖ కూడా రాయడం జరిగింది. ఈ లేఖకు సంబంధించి శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక కౌంటర్ని ఏర్పాటు చేసి అక్కడి నుంచి దివ్య దర్శనం టోకన్లు ఇవ్వాలని చెప్పే ఆలోచన కూడా టీటీడీ చేసింది. అయితే ఆర్కియాలజీ విభాగానికి సంబంధించి వారి అనుమతి కోసం కొంత ఆలస్యం కావడంతో భక్తులు ఇబ్బందులు గురి కాకుండా ఉండడం కోసం తాత్కాలికంగా అలిపిరి సమీపంలోని భూదేవి కాంప్లెక్స్ వద్ద ప్రస్తుతం 5 కౌంటర్లను ఏర్పాటు చేసి ఇక్కడ దివ్య దర్శనం టోకన్లు మంజూరు చేస్తున్నారు. అంటే సాయంత్రం 5 గంటల నుంచి అంటే 5,000 మందికి మాత్రమే ఇక్కడ టోకన్లు కూడా మంజూరు చేసే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేసింది. అంటే దీనికి సంబంధించి గతంలో కూడా క్యూ లైన్లో జరిగిన తొక్కిసలాట్లో కొన్ని ఇబ్బందులు గురైన నేపథ్యంలోనే అలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ఉండడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం విజిలెన్స్ విభాగం అలాగే సెక్యూరిటీ విభాగం స్థానిక పోలీసులతో కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లను కూడా పరిశీలించి ఎప్పటికప్పుడు అధికారులు ఇక్కడ అందుబాటులో ఉంటూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దివ్య దర్శనం టోకన్లను పొందే విధంగా కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా శ్రీనివాసం విష్ణువాసం అలాగే భూదేవి కాంప్లెక్స్లోని 3 ప్రాంతాల్లో కూడా 25,000 టికెట్లను శ్రీవారి సర్వదర్శన టోకన్లు కూడా ప్రతిరోజు మంజూరు చేస్తున్నారు. అంటే ఎస్ఎస్డి టోకన్లకు సంబంధించి 25,000 అదేవిధంగా దివ్య దర్శనానికి సంబంధించిన 5,000 టికెట్లు కూడా ప్రతిరోజు మంజూరు చేయబోతున్నారు. అదేవిధంగా దివ్య దర్శనానికి సంబంధించిన భక్తులు శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమలకు వెళ్లే మార్గ మధ్యంలో 1200 మెట్టు దగ్గర తిరిగి వాళ్ళు స్కానింగ్ చేసుకున్న తర్వాతే వారిని తిరుమలలో క్యూ కాంప్లెక్స్లోకి అనుమతి ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఈ ట్యాక్సీ డ్రైవర్ల ఆగడాలకు చెక్ పెట్టడం కోసం అలాగే ఏదైతే దివ్య దర్శనం టోకన్లకు దుర్వినియోగం కాకుండా నేరుగా భక్తులకే అది అందే విధంగా ఉండే విధంగా తాత్కాలికంగా కౌంటర్లను ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా ఉంది. పూర్తిగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసం తిరుమల తిరుపతి దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది. అదేవిధంగా వేసవి సెలవుల నేపథ్యంలోనే రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తాత్కాలికంగా కౌంటర్లను ఏర్పాటు చేసి కౌంటర్ల ద్వారా దివ్య దర్శనం టోకన్లను మంజూరు చేస్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.